తెలుగు అమ్మాయి కాదండి, నార్త్ అమ్మాయి. క్లాస్ లో నా టాపిక్ వస్తే తేజాకి తెలుసు అన్నట్టు ఏదో చూసింది. నన్ను ఎవరు అమ్మాయి పిలిచింది అన్నట్టు చూడడం కదా ఫస్ట్ స్మైల్ ఇచ్చింది. అమ్మ క్లాసులు జరుగుతూ ఉన్నాయి, గట్టిగా ఇంటరాక్షన్ పెరిగింది. కరోనా తను వేరే ప్లేస్ నార్త్ స్టేట్ కి వెళ్ళిపోయింది, నేను మా ఇంటికి పోయినాను. కరోనా తర్వాత ఆగస్టు సెప్టెంబర్ లో హైదరాబాద్ వచ్చాము. అప్పటి నుండి జర్నీ స్టార్ట్ అయిందండి. సీరియస్ రిలేషన్ అది. మాట్లాడుతుందో నేనే ఉండబట్టలేక నేనే అడిగితే ఆవిడ కూడా తన నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతా అయిపోయి 4 years రిలేషన్ తర్వాత తను వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చింది. తేజ విల్ బ్రేకప్ అంది. ఇంటికి వెళ్ళి వచ్చి బ్రేకప్ అంటే ఏంటి అన్న. వాళ్ళ అమ్మాలకి చెప్పినప్పుడు నా ఫోటోలు అవి చూపించారంట వాళ్ళకి. వాళ్ళ అమ్మాలు అదే అన్నారు, నువ్వు ఎంత బాగున్నావు, మరి నీకు కాబోయే వాడు కూడా బాగుండాలి కదా, ఇక మీ పేరెంట్స్ చేసిన దాన్ని నేను కాదనిలేండి, ఓకే డన్, గుడ్ లక్, హ్యాపీ జర్నీ అని చెప్పా. నా బిగ్ బాస్ జర్నీ అయిపోయిన తర్వాత 6 months తర్వాత కాల్ వచ్చింది. ఏడుస్తూ తేజ సారీ రా, ఐ మిస్ యూ రా అని చెప్పి అంతా ఉంది అని ఆ సెన్స్ తో చెప్పేసరికి ఇంకా అది తీసుకోలేకపోయా. నా లైఫ్ లోకి ఎవరైతే వస్తారో తెలియదు, వచ్చే అమ్మాయికి ఒకటే చెబుతున్నా, మా అమ్మని ఎంత అయితే ప్రేమగా చూసుకుంటున్నాను అంతే ప్రేమగా వచ్చే అమ్మాయిని కూడా చూసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా మీ టేస్టీ తేజ.